మా తండ్రి, ఇంకా ఎందరైతే నీ పిల్లలు నీ మాటలు వినాలని వేగిరపడుతూ ఉన్నారో అటివారు త్వరపడి రావడానికి మీ సహాయాన్ని, మీ కృపను వారికి అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించమని, ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. వాక్యాన్ని నేర్చుకోవటానికి ముందుగా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మన మధ్యలో ఉన్న మనోజ్ చదివి వినిపిస్తాడు. మనం విందాం. 1వ కీర్తన, అందరూ దయచేసి మీ బైబిల్ తీసి 1వ కీర్తన 1 నుంచి 6 వచనాలు జాగ్రత్తగా వింటూ గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈ సమయంలో వాక్యాన్ని చదివి మనకి వినిపించినటువంటి మనోజ్కు క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 16వ అధ్యాయం వచనము 15. మార్కు సువార్త, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ బాధ్యత ఎవరిదండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే బాధ్యత ఎవరిది? చెప్పాలి జాగ్రత్తగా. సంఘందేనా? సంఘమా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరి ఎంతమంది ప్రకటిస్తున్నారు? జాగ్రత్తగా ఆలోచించాలి. సంఘమైన మీరు సువార్తను ఎంతమందికి నేర్పిస్తున్నారు? ఎంతమందికి ప్రకటిస్తున్నారు? ప్రకటించేవారుగా ఎంతమంది ఉన్నారు ఈ సమాజంలో? ప్రతి ఒక్కరూ ప్రకటించాలి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే తపనతోనే ఈ బైబిల్ తరగతులు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తిమోతికి రాసినటువంటి పత్రికలో 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. ఎలా వస్తుంది అనుభవ జ్ఞానం? ఇట్లాంటి క్లాసులు మనం ఏర్పాటు చేసుకొని అనేక మందికి తర్పీదిచ్చి అనేక మందిని మనము బోధ వైపుకు నడిపించి బోధ నేర్పించి సంఘములో సమాజములో నిలబెట్టాలనే భావనతోనే ఆనాడు యేసుక్రీస్తు వారు సంఘాన్ని కట్టి, ఈ సంఘాన్ని కట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సంఘము ద్వారా సర్వలోకానికి సువార్త వ్యాప్తి జరగాలని 12 మంది అపోస్తులకు ఆ బాధ్యతను అప్పగించాడు. ఈనాడు యూనివర్సల్గా సంఘం అంతా కూడా సువార్తను ప్రకటించే వారిగా ఉండగలిగినప్పుడే ఆ సంఘము సత్యానికి స్తంభముగా ఆధారముగా ఈ సమాజంలో నిలబడుతుందని గొప్ప నిదర్శనగా క్రీస్తు సంఘం కనబడాలనే భావనతో
దేవుడు ఎన్నో విలువైన సంగతులు మనకు రాయించాడు. ఒక విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం చూసుకొని కొద్ది నిమిషాలు మంచి సంగతులను దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. ఈరోజు ఈ యొక్క తరగతి ముఖ్య ఉద్దేశము యవనస్తులను గూర్చినటువంటి ముఖ్య టాపిక్ అనేది ఈరోజు ప్రకటించడం అనేది జరిగింది. యవనస్తులు గూర్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను దేవుని గ్రంథంలో నుంచి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా దేవుని గ్రంథంలో నుంచి మనం కొన్ని మాటలు చూడగలిగితే పరిచయ భాగంగా మీకు చూపిస్తున్న ఈ మాటలు పరిచయ భాగంగా పౌలు గారు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. పౌలు గారు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనాలు చూద్దాం. కాబట్టి మీరు అనగా సంఘమా సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ఎక్కడుండి రాశాడు ఈ పత్రిక? జైల్లో బంధించబడిన ఆయన సమాజంలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తున్నాడు. శిక్షలో ఉన్నటువంటి ఆయన శిక్షను గూర్చినటువంటి ఆలోచించకుండా సంఘాన్ని గూర్చినటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ ప్రేరణతో సంఘానికి ఒక లేఖ రాస్తున్నాడు. సంఘమా, మీరంతా ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ ఉండాలి. అంటే సంఘములో విభజన అనేది ఉండటానికి వీల్లేదు. సంఘము ఐక్యతతో యూనిటీగా పనిచేయాలి. ఏ పని చేసినా కూడా ఒకరినొకరు సపోర్ట్గా నిలబడాలి, కానీ విమర్శించేలాగనో అవమానించుకునేలాగనో ఒకళ్ళని తగ్గించేలాగనో ఒకళ్ళని హెచ్చించేలాగనో ఉండేటటువంటి లక్షణం అది క్రీస్తు లక్షణము కాదని బైబిల్ మనకు హెచ్చరిస్తూ ఉంది సందర్భంలో. అందుకే 15వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ సంఘానికి చెబుతున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. సంఘం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో సంఘం ఎదగాలి. కేవలము సత్యముతో మాత్రమే ఇది సరిపోదండి. సంఘానికి ఏం అవసరమై ఉంది? ప్రేమ కావాలి. బైబిల్ అంతటిలో మనకు నేర్పించేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి పదజాలం ప్రేమ. ఈ ప్రేమ అనేది నీ దగ్గర కరువైపోతే, నీ దగ్గర లోపంగా కనపడితే నువ్వెంత సత్యము మాట్లాడుతున్నా నీ సత్యం వ్యర్థం. అందుకే బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది ఈ రాత్రి, యవనస్తులు దేవుని కాడి మోయుట మేలా? చూద్దాం మనం ఈరోజు. దేవుడిచ్చినటువంటి కాలం మనిషికి 3 కాలాలు. ఒకటి బాల్యం, రెండవది యవ్వనం, మూడవది వృద్ధాప్యం. ఈ 3 కాలాలు ఇచ్చినటువంటి దేవుడు ఈ 3 కాలాలలో దేవునికి ఇష్టమైనటువంటి కాలం ఒకటి ఉందండి. అది మనిషికి అర్థం కాలేదు. బాల్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు యవ్వనానికి వెళ్ళేలోపు, బాల్యము నుంచి యవ్వనానికి వెళ్ళేలోపు బాల్య దినముల యందు వాడికి శిక్షణ నేర్పాలి. యవ్వనానికి వెళ్ళిన తర్వాత నువ్వు నేర్పినటువంటి శిక్షణ వాడికి బోధించటానికి బేస్ అవుతుందని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. దానికోసమనే ఒక ప్రాముఖ్యమైనటువంటి టైటిల్ దీనికి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే పునాది లేని బాల్యం, పాడైపోతున్న యవ్వనం. బాల్యములో పునాది సరిగా లేకపోతే యవ్వనం పాడైపోతుందా? ఆలోచించండి ఒక్కసారి. బాల్యములో పడవలసినటువంటి వాక్యం అనే పునాది వాడికి పడకపోతే యవ్వనం పాడైపోతుందా? మాట్లాడరేంటమ్మా? పాడైపోతుందా? పాడైపోదా?
ఖచ్చితంగా బైబిల్ మాట్లాడుతుంది. బాల్యములో పడవలసిన పునాది వాడికి పడకపోతే యవ్వనం పాడైపోతుందని దేవుని గ్రంథం హెచ్చరిస్తుంది. దేవుని గ్రంథం హెచ్చరిస్తున్నా యవ్వనం పాడైపోతుందని అనేక సందర్భాలలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు అనేక పర్యాయాలు హెచ్చరిస్తున్నా, మన కళ్ళతో మనం చూస్తున్నా పట్టించుకోనటువంటి పరిస్థితిలో ఈరోజు తల్లిదండ్రులు సమాజంలో బ్రతుకుతున్నారండి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, బాల్యం చాలా ప్రాముఖ్యమైంది, అదే యవ్వనం బోధించటానికి అతి ప్రాముఖ్యమైనటువంటిది. వృద్ధాప్యం బాల్యములో నేర్చుకున్నటువంటి బోధకు ప్రారంభమైనటువంటి బాల్యం, ఈ యవ్వనములో అతి ప్రాముఖ్యమైనటువంటి బోధకాలం. ఈ యొక్క అనుభవంతో కూడినటువంటి మాటలన్నీ కూడా మరలా బాల్యముతో ఉన్నటువంటి వారికి మరలా పునాది వేయటానికి ముగింపు కాలమే ఈ యొక్క వృద్ధాప్యం. అందుకే బాల్యం పునాదికి ప్రారంభమైతే బోధకు, యవ్వనం వాక్యాన్ని ప్రకటించడానికి వృద్ధాప్యం ముగింపు. కాబట్టి ఈ బాల్యమును కూర్చున్నటువంటి సందర్భం మనకి ఇప్పుడు అవసరం లేదు, వృద్ధాప్యాన్ని కూర్చున్నటువంటి సందర్భం మనకు అవసరం లేదు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యవ్వనాన్ని గురించి మనం చూద్దాం. ఇప్పుడు యవ్వనాన్ని గురించి మనం చూద్దాం. ఏంటి యవ్వనానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత? ఎందుకు యవ్వనం మీద దేవుడు ఇంత ప్రాముఖ్యత నిలిపాడు అని అంటే, బాల్యములో చేయలేనటువంటి క్రియలు, వృద్ధాప్యమందు చేయలేనటువంటి క్రియలు యవ్వనములో మాత్రమే ఏదైనా చేయగలిగే సామర్థ్యత కలిగినటువంటి ప్రాయమే ఈ యవ్వన కాలం. ఒక ముసలాయనకి చెప్పి చూడండి ఏదైనా ఒక పని గురించి, వాడు చేయలేనిది, మొయ్యలేనిది, చూడలేనిది, వినకూడనిది, తినలేనిది ఏదైనా చేయమని చెప్పండి, ముసలాయన చేస్తాడా? వృద్ధాప్యం ఉండాయన ఏదైనా తినకూడదు తినమని చెప్పామనుకోండి, అరే నేను తిన్నా అరగదలేరా వద్దులే అంటాడు. ఏదైనా చేయకూడనటువంటి పని గురించి అని చెప్పామనుకో, నేను ఇప్పుడు అంత ఎత్తి ఎక్కలేను చేయలేను లేకరా అంటాడు. ఇదే పని యవనస్తులు చెప్పండి, ఒరే నాన్న ఇది తినకూడదని చెప్పండి, ఈ వయసులో కాకపోతే ఎప్పుడు తింటాను నాన్న, తింటా అంటాడు. ఒరే నాన్న పైకి వెళ్ళా తీయాలరా అని చెప్పండి, అడిగి ఏదో ఒక రకంగా పైకి వెళ్ళి దాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. వద్దు అన్నది చేసే గుణం ఎవరికి ఉంది? యవ్వనస్తులకు మాత్రమే ఉందండి. ఇది వద్దు చేయకు అంటే ఖచ్చితంగా నేను చేస్తా అంటాడు యవ్వనస్తుడు. ఎందుకంటే యవ్వనమే అంత బలమైనటువంటి కాలం. ఈ బలమైనటువంటి కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు మనిషికి అని బైబుల్ దగ్గరికి వెళ్ళి అడిగితే బైబుల్ చెబుతుంది కదా, యవ్వన కాలమే నా కాడి మోసే కాలం అంటున్నాడు. ఏంటయ్యా కాడి మోసేటటువంటి కాలం అని మీరు చెబుతున్నారు? ఆ కాడి చాలా భారమరితమైనటువంటి కాడని కరుణామయుడి సినిమాలో మేము చూసాం, దయామయుడి సినిమాలో మేము చూసాం, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో చూసాం మేము. యేసుక్రీస్తు వారు మోసినటువంటి కాడి చాలా కఠినమైంది అని మనుషులు చూసి మోసపోయారు. దేన్ని చూసి మనుషులు మోసపోయారు అనంటే, కాడి అనగానే యేసుక్రీస్తు వారు మోసినటువంటి చెక్క సిలువ అనుకున్నారు మనుషులు. అదేనా కాడంటే? అదేనమ్మ కాడంటే? కాడి అనగానే ఈ సమాజానికి ఆ సిలువ చెక్క సిలువ కనపడిందండి. చెక్క సిలువ అంటే చాలా ఈజీగా తీసేసుకుంటాం, కానీ కనీసం దాదాపుగా ఒక 200 కేజీలు 300 కేజీలు ఉండొచ్చండి సుమారుగా ఆయన మోసిన సిలువ. ఈరోజు మోస్తున్నటువంటి సిలువలన్నీ డూప్లికేట్ సిలువలండి మోసేది. ఆ మహానుభావుడు మోసినటువంటి సిలువ కనీసం 100 కేజీల్లో ఉంటుంది ఆయన మోసిందే. అంత కఠినమైన సిలువ ఆయన మీద మోపారు. ఆ కాడిని చూసి సమాజం అనుకుంది, ఆయన మోసే కాడి ఎవరు మోస్తారండి, ఆ కాడి మేము మొయ్యలేము అనుకుంటున్నారు యవనస్తులు చాలామంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు కదా, నా కాడి చాలా సులువైనది. ఒకసారి మీ చేతిలో ఉన్న గ్రంథాన్ని ఓపెన్ చేసి చూడండి అన్నమాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి రాతాలి. 28 నుంచి రా, బాగుంటుంది అన్నమాట. చూడండి అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న యవనస్తులారా అన్నాడా, సమస్త జనులారా అన్నాడా? అంటే ఎవరెవరు మోస్తున్నారు ఈ భారాన్ని? ఈ పాపం అనే భారాన్ని ఎవరెవరు మోస్తున్నారు?
అందరూ మోస్తున్నారు. మోస్తున్న వారందరినీ పిలుస్తున్నాడు. ఆ పిలుస్తున్నటువంటి వారందరిలో ఈ కాడి మోయగలిగినటువంటి సామర్థ్యత, శక్తి ఎవరికి ఉంది? యవ్వనస్తులకు మాత్రమే ఉంది. అందుకే అంటున్నాడు 29లో, నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడెత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ప్రకటించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకోకుండా నేర్పించగలమా? బాగా ఆకలితో పిల్లలు ఇంటికి వచ్చారు స్కూల్ నుంచి, అమ్మ ఏం వండకుండా ఆయికి పడుకుంది. మమ్మీ ఆకలి అవుతుంది, అన్నం పెట్టని అడిగాడు అనుకోండి కొడుకు, వండితే కదా పెట్టడానికి, వండి తిన్న పెట్టగలిగేది, వండకుండా పెట్టగలుగుద్దా? పెట్టలేదు. ఫస్ట్ సమాజంలోకి మనం వెళ్ళి నేర్పించాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం నేర్చుకోవాలి. మనము నేర్చుకోగలిగితేనే సమాజానికి వెళ్ళి నేర్పించగలుగుతాం. మనమే నేర్చుకోకపోతే సమాజానికి వెళ్ళి ఇంకేం నేర్పుతాం? మీరు ఆలోచించండి. తల్లులారా, తండ్రులారా, యవనస్తులారా, మీరు గమనించండి. మీరు సువార్త ప్రకటించాలి సమాజంలో అంటే మొట్టమొదటిగా మీరు చేయవలసింది, ముందు మీరు ఆయన దగ్గరకు వచ్చి ఒక బాధ్యతతో, నీ కాడన్నాడు. నీ కాడంటే నీకున్న అనేకమైనటువంటి శ్రమలు ఏదైనా కావచ్చు, నీకున్న అనేకమైనటువంటి అహిక విచారాలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టు. అనేకమైనటువంటి వేదనలు, బాధనలన్నీ కూడా నీ మీద ఎత్తుకుని నా దగ్గరకు రా, నా దగ్గరకు వచ్చి నా యుద్ధం నేర్చుకో. ఎందుకు నేర్చుకోమంటాడు అడిగినా? అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి. ఏంటండి ఇంత సులువా? ఏంటి ఇంత తేలిక ఆయన కాడి? నేర్చుకున్నోడికి తేలిక కష్టమా? చెప్పాలి మీరు. నేర్చుకున్నవాడికి కష్టమా, సుఖమా, సులువునా? సులువండి. నేర్చుకొని ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు మీలో ఒక నిలబెట్టి యవనస్తుల గురించి చెప్పమని చెప్తారండి. మీరు చెప్తారా? మీరు ఎవరైనా? మీరు చెప్పలేరు. మరి ఎవరు చెప్పగలరు? వాక్యాన్ని నేర్చుకొని సంసిద్ధంగా ఉన్నవాడు ఎప్పుడు పిలిచినా నిద్దట్లో వెళ్ళి లేపి, అన్నా యవనస్తుల గురించి నాకు చెప్పాలి ఇప్పుడు, నిద్దట్లో టచ్ చేసి లేపి కూర్చోబెట్టిన సేవకుడు అనేవాడు, సేవకురాలు అనేటటువంటి స్త్రీ నిద్దట్లో టచ్ చేసి లేపినా కూడా లేచి ఏం చెప్పాలి? వాక్యం టక్ 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 అని చెప్పాలి. అవునా కదా? అందుకే అంటున్నట్టు నేర్చుకున్నవాడికి నా బోధ, నా కాడి సులువైనది అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి నేర్చుకున్నవాడు ఏం చేస్తాడు? నేర్చుకున్నవాడు ఏం చేస్తాడమ్మా? ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయండి అమ్మ అంటే ఎవరైనా చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు ఎవరైనా? ప్రార్థన మనం నేర్చుకుంటేగా, మన బతుకులో మనకు అలవాటు ఉంటేగా మనం చేయటానికి. అవునా కదా? ఈరోజు సమాజంలోకి వెళ్ళి ఒక యవనస్తుడు సువార్త చెప్పాలంటే ముందా యవనస్తుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఎక్కడికెళ్ళి నేర్చుకోవాలి? ఎక్కడికెళ్ళి నేర్చుకోవాలి యవనస్తుడు? అసలు నువ్వు బాల్యము నుంచి వాడికి నేర్పితే యవ్వనములో మందిరానికి వచ్చి నేర్చుకుంటాడు. బాల్యములో మీరు నేర్పట్లేదు కాబట్టే మందిరం అంటే వాడికి ఒక ప్రమాదకరం కాదండి, ఒక భయంకరమైనటువంటి విపత్తులు కనపడుతుంది మందిరం వాడి కంటికి. ఇప్పుడు మీ కళ్ళ ముందే మీ బిడ్డలు పాడైపోతుంటే మీ సంతోషమా? ఆలోచించండి ఒకసారి. మీ బిడ్డలు మీ కళ్ళ ముందే పాడైపోతుంటే ఆనందపడే తల్లులను చేతులు ఎత్తండి ఒకసారి. నా కొడుకు నా కళ్ళ ముందే చనిపోవటం నాకు ఆనందం ఉందా? ఎవరికైనా ఉందండి? యవ్వన కాలములో దేవుని కాడి మోయకుండా, దేవుని యొక్క శిక్షలో బోధలో వాడిని పెంచకుండా, ఈ సమాజంలో ఒక చీడ పురుగులను వాడిని పెంచితే, వాడు అలా బ్రతికితే, భక్తుడైన యోబు గారు మాట్లాడుతున్నాడు కదా, యవ్వన కాలమందే వాడు సస్తాడు. నిజమా ఇది? చచ్చిపోతాడు నిజంగా యవ్వన కాలంలో? చచ్చిపోతాడని చూద్దాం అన్నమాట ఒకసారి. యోబు గ్రంథం 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియమైన దేవుని వారలారా. కావున వారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట మీరు, వారు యవ్వనమందే మృతి నొందుదురు. చాలండి. ఎప్పుడు చచ్చిపోతారంటండి? ఎప్పుడు చచ్చిపోతారంట? యవ్వన కాలమందే చనిపోతారు. బైబిల్ చెప్పిన మాట సత్యము అన్న చేతులు ఎత్తండి. బైబిల్ చెప్పిన మాట సత్యం.
ఇది ఎంతమంది తల్లులారా, మీరు ఎంతమంది పాటిస్తున్నారు ఈ మాట? మీ బిడ్డలు యవ్వన కాలములో మీ కళ్ళ ముందే చచ్చిపోతారని బైబిల్ చెప్తా ఉంటే ఏ తల్లి బాధ్యత కలిగి తన కుమారుడికి చెబుతుంది? ఏ తల్లి బాధ్యత కలిగి తన కుమార్తెకు చెబుతుంది ఈ బోధ? ఎందుకు యవ్వన కాలమందు వారు చనిపోతారు? ఎందుకు యవ్వన కాలమందు మీ బిడ్డలు మీ కళ్ళ ముందు చనిపోతున్నారు? ఎప్పుడైనా ఆలోచించావా? నా కొడుకు బండి వేగంగా నడుపుతాడండి, నా కొడుకు సెల్ ఫోన్ గంటల తరబడి చూస్తాడండి, నా కొడుకు రాత్రి 12 అయిన ఇంటికే రాడండి. అది నీకు ఆనందమా? అది నీకు సంతాపం. అది నీకు సంతాపం. నువ్వు ఆనందపడుతున్నావు ఈరోజు, కానీ ఏదో ఒక రోజు సంతాపం అది నీకు. ఎందుకు యవ్వన కాలం అందే నీ బిడ్డలు చనిపోతారో చూడి మాట. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చూడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం నా చదువు. ఏమి లేక? శిక్ష లేక. ఏ శిక్ష లేక? శిక్ష లేక అట్టివాడు నాశనమగును. చూసారండి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? శిక్ష లేక అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. బాలుడు నడవవలసిన త్రోవను వాడుకు నేర్పకపోతే త్రోవ తప్పిపోతాడు. నిత్య జీవానికి పోవలసిన మార్గాన్ని నువ్వు నేర్పకపోతే నిత్య నాశనానికి వెళ్ళే మార్గానికి వాడు వెళ్ళిపోతాడు. నాశనానికి వెళ్ళిపోతున్నా ఆనందపడుతున్నావు నీ కూతురు నీ కొడుకుని చూసి. పుట్టినప్పుడున్న ఆనందం, వాడు పెరుగుతున్నప్పుడున్న ఆనందం, పాడైపోతున్నాడని తెలిసినా భయపడకుండా వాడిని శిక్షించకుండా, ఏమోనండి మాట అంటే అన్నం తినడండి మా కొడుకు, 4 రోజులు పత్తుంటే ఉన్నాడు, వచ్చిన నష్టం ఏంటి? ఆడు మారాలి మరి. 4 పీకితే నేను తట్టుకోలేనండి, ఆడు ఏడితే నేను ఊరుకోలేనండి అంటే వాడు చస్తే నీకు ఆనందమా? 4 దండించి మార్చుకోవటం నీకు ఆనందం అని నువ్వు ఎంచుకుంటే నీ కొడుకు నీ కళ్ళ ముందు కొంతకాలం ఉంటాడు. కానీ నువ్వు శిక్షణలో వాడిని పెంచకపోతే, వాడిని తప్పు చేస్తున్నా శిక్షించకపోతే అట్టి వాడు నాశనమగునని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. యవన కాలాన్ని ఇచ్చింది దేవుడు నీ కళ్ళ ముందు నీ బిడ్డల్ని నువ్వు పాడు చేసుకోవడానికి కాదే. నీ బిడ్డలను నీకు ఇచ్చింది నీకు నచ్చినట్టుగా పెంచుకోవడానికి కాదే దేవుడు ఇచ్చింది. మరి దేనికోసం ఇచ్చాడు దేవుడు? ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు, ఎలా ఉండమని ఆశపడుతున్నాడు ఆయన. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, త్వర తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం చూడండి ప్రియమైన దేవుని వారలారా. యవ్వనస్తుల బలం వారికి అలంకారం అన్నాడు. అలంకారం అంటే ఒక పెళ్లి కూతురు ఎంత చక్కగా ముస్తాబయ్యి ఎంత నిండుగా మనకు కనపడద్దు అలంకరించుకొని, అలానే తన యవ్వన కాలములో వచ్చినటువంటి బలం కూడా ఆ యవ్వనస్తుడికి అంతే అలంకారం అన్నట్టు. ఏమంటే పెళ్లి కూతురికి అలంకరణ అందంగా ఉంటుందా వికారంగా ఉంటుందా చెప్పాలి మీరు. ఇప్పుడు 60 ఏళ్ళకి బామ్మకు అదే అలంకారం చేసామనుకోండి, ఎట్లా ఉంటుంది ఇప్పుడు చెప్పాలి. యవనస్తురాలకి 20 ఏళ్ళ అమ్మాయికి చేసి అలంకరణ చూడండి, 70 ఏళ్ళ బామ్మకు అలంకరణ చేసి చూడండి ఎలా ఉంటుంది. ఎవరు బాగుంటారు? 2 అలంకరణ కాదు, ఇది అలంకరణ అది అలంకరణే. ఎందుకని బాగాలేదు బామ్మగా చేస్తే? ఏమ్మా బామ్మగారికి అలంకరణ ఎందుకు అందంగా లేదు? అది అన్నమాట. అది గమనించాలి మనం. యవ్వనస్తుల బలం దేవుని యొక్క పనిలో వాడితే వాళ్ళకి అలంకరణ అందంగా ఉంటుంది. అంటే వాళ్ళ బలం చాలా ఇంకా బలంగా ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఈ బలంతో పాటు వాళ్ళకి మరొకటి అవసరం. ఏంటది? ఈ బలంతో పాటు వాళ్ళకి మరొకటి అవసరం. ఇక్కడ 20 ఏళ్ళ ఉన్నటువంటి స్త్రీకి అలంకరణతో పాటు మరొకటి అవసరం లేదు, కానీ 60 ఏళ్ళ బామ్మకు మాత్రం ఈ అలంకరణతో పాటు మరొకటి అవసరం. ఏంటది? ప్రాయం. ప్రాయం గతించిపోయిందే, యవ్వన ప్రాయం గతించిపోయి వృద్ధాప్యానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బామ్మగారు అందంగా కనపడాలంటే బామ్మగారులో ఏం కనపడాలి? మరలా యవ్వనత్వం కనపడాలి. బామ్మగారిలో కనపడితేనే ఈ అలంకరణకి అందం. అలానే
బలవంతులైన యవనస్తులు దేవుని దృష్టిలో బాణముల వంటి వారుగా ఉండాలంటే బలవంతులకు ఒకటి అవసరం. ఏంటది? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలనే మహాజ్ఞానాన్ని వాళ్ళకి నేర్పాలి. అంటే యవ్వనస్తుని యొక్క బలముతో పాటు వానికి అవసరమైంది ఏంటంటే దేవుని కాడి మోయటానికి జ్ఞానం అవసరం. వాడి బలానికి దేవుని జ్ఞానం నేర్పించగలిగితే దేవుని కాడి మోయటానికి సంసిద్ధుడవుతాడు ఈ సమాజంలో. బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా మీ బిడ్డలు ఉండాలంటే వారికి జ్ఞానం నేర్పాలి. ఆ జ్ఞానము నేర్పినచో వాళ్ళు ఎలా ఉంటారో, ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడో. విలాపవాక్యములు 3వ అధ్యాయం చూడండి ఒకసారి. విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యములు 3వ అధ్యాయం. తీయండి తల్లి. 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట మేలా కీడా? మేలా కీడా? మన టైటిల్ ఏంటి? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలా అని అంటే బైబిల్ అంటుంది మేలే అంటుంది బైబిల్. అవునా? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలా అని అంటే బైబిల్ అంటుంది ఖచ్చితంగా మేలే అని చెబుతుంది బైబిల్ గ్రంథం. మరి ఎంతమంది యవ్వన కాలాన కాడి మోస్తున్నారు మీరు ఆలోచించండి. ఎంతమంది దేవుని వాక్య జ్ఞానం అనే కాడిని మోస్తున్నారు ఆలోచించండి. పాపం అనే భారాన్ని మోస్తున్నటువంటి వారిని ప్రేమతో పిలుస్తున్నటువంటి దేవుడు. ఆ భారాన్ని మీరు మోయలేరు. ఆ భారం నిన్ను నాశనం చేస్తుంది. ఆ భారం నిన్ను పతనం చేస్తుంది. నీ బలాన్ని బలహీనపరుస్తుంది. నిన్ను సర్వనాశనం చేస్తుంది ఆ పాపం అనే కాడి. దాన్ని విడిచిపెట్టండి. నా జ్ఞానం అనే కాడిని ఎత్తుకొని దేవుడు పిలుస్తున్నా. తన కాడి మోయమని దేవుడు ఆహ్వానం పలుకుతున్నా. అది మేలని సమాజానికి చెబుతున్నా. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెనో. సరే, దేవుడు ఎలా చెప్తున్నాడు? ఎవరంటే కాడిని మోపింది యవనస్తులకి? దేవుడు. దేవుడు మోపినటువంటి కాడిని ఎంతమంది మోస్తున్నారు యవనస్తులు ఈ సమాజంలో? ఎంతమంది మోస్తున్నారండి? ఈరోజు కాడి మోయలేకపోవటానికి గల కారణం తల్లులుగా తండ్రులుగా మనం కాదా? మీరు ఆలోచించండి. మీ ఇంట్లో మీరు చెప్పిన పని చేయకపోతేనే వాడికి తిండి పెట్టమాక, వాడు అడిగింది ఇవ్వమాక అని చెప్పేసి వాడి మీద కసురుకుంటారే మీరు? మరి దేవుని పని చేయటానికి దేవుడు యవ్వన కాలాన్ని ఇస్తే దేవుని పని కోసం ఉపయోగించినటువంటి బలంగా ఉంటుందా? మీరు ఆలోచించండి. అందుకే దేవుడు యవ్వనస్తులు కాడి మోయాలంటే యవ్వనస్తులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటో 2 లక్షణాలు చూసి మనం ముగించేసుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ప్రియమైన దేవుని వర్లారా, చూడండి ఏమంటున్నాడు. నీవు నీ యవ్వనేచ్ఛల నుండి పారిపో. ఏం చేయాలి? పారిపోయి నీవు నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. దేవుని కాడి మోయాలంటే ఒక యవ్వనస్తుడు చేయవలసినటువంటి పని గురించి మాట్లాడుతున్నాడు. ఓ తిమోతి, జాగ్రత్తగా విను. నీ శరీరంలో పుడుతున్నటువంటి యవ్వన కోరికల నుంచి నువ్వు దూరంగా పారిపోయి ఏం చేయాలి? పారిపోయి ఏం చేయాలో చెబుతున్నాడండి ఆయన. పవిత్ర హృదయము కలిగి ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నువ్వు కలిసి ఉండెళ్ళి వాళ్ళతో ఉండి నీతిని, భక్తిని, విశ్వాసమును నువ్వు కలిగి ఉండాలి. వాటిని అనుసరించాలి. ఇంకా ఏం చేయాలో మరికొన్ని మాటలు చూద్దాం. తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. ప్రేమైన దేవుని వర్లారా, చూడండి ఒకసారి.
నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను నిందించటానికి, నిన్ను తోసిపుచ్చుకోవటానికి అస్సలు నువ్వు అవకాశం ఇవ్వద్దు ఎవరికి కూడా. ఏమన్నా చూడండి, తృణీకరింపకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఇది ఒక యవ్వనస్తులకు ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు. ఎంతమంది యవ్వనస్తుల్లో ఈ లక్షణాలు ఉంటాయి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈరోజు పలానా యవ్వనస్తుడని పేరు చెప్పండి, ఆడొత్త పనికిమాలుడండి, ఆడింటి పట్టునే ఉన్నాడండి, వాడు వాళ్ళ అమ్మ నాన్న మాట వినడండి, ఆడు ఊర్లో పెద్ద వేస్ట్ ఫీల్ అన్నాడు అని మాట్లాడుతున్నారు. ఏంటి, అమ్మ నాన్నేమో క్రైస్తవులు, కుటుంబమేమో విశ్వాసుల కుటుంబం, సంఘమేమో క్రీస్తు సంఘం, ప్రతినిత్యమో ప్రార్థనకు వచ్చే సంఘం. మరి అట్లాంటి కుటుంబంలో ఈడేంటి నిలతయారాడు? ఆడలా తయారవటానికి కారణం ఈ సమాజం కాదండి, వాడి కుటుంబం, వాడికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. అందుకే చక్కటి మాట చెబుతున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును కూడా నిన్ను తృణీకరింపనీయకుము అన్నాడు. నిన్ను ఎవడైనా ఇష్టపడేలా ఉండాలి కానీ, దగ్గర చేసుకునే వాళ్ళలా ఉండాలి కానీ, నీ పేరు చెప్పంగానే ఆడి గురించి లాభం అన్నాడంటే అర్థం ఏంటి? నువ్వు ఒక వేస్ట్ ఫెలో అని భూమి మీద. ఒక స్త్రీ, యవన స్త్రీ గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారు అనుకోండి, దాని గురించి ఎందుకులేండి అన్నారనుకోండి, నువ్వు ఒక వేస్ట్ భూమి మీద. కానీ దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన ఎలా ఉండాలో చెబుతున్నాడు. మాటలోను, నువ్వు చేసే పనుల్లోనూ, నువ్వు చూపించే ప్రేమలోను, నువ్వు కలిగి ఉన్న విశ్వాసములోను, నువ్వు అనుసరించవలసినటువంటి పవిత్రతలోను, నీ చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాదిరిగా నువ్వు కనపడాలి. మాదిరిగా. మనందరకు మాదిరి క్రీస్తు అయితే, క్రీస్తుకు మాదిరిగా మనం ఈ లోకానికి కనపడాలండి. ఎంతమంది అలా కనపడుతున్నారో మీరు ఆలోచించండి. ఎంతమంది అలా పెంచగలుగుతున్నారో మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, మీ బిడ్డలు చెడిపోవటానికి ప్రాముఖ్యమైనటువంటి రీజన్ ఒక్కటే, మీ బిడ్డలు పాడైపోవటానికి, మీ కళ్ళ ముందే వికలాంగులుగా మారటానికి, మీ కళ్ళ ముందే వాళ్ళు చనిపోవటానికి కారణం ఒక్కటే. ఏంటో తెలుసండి? పునాది లేని బాల్యం పాడైపోతుంది యవ్వనంలో ఖచ్చితంగా. అందుకే అంటున్నాడు, పాడైపోతున్న యవ్వనాన్ని మరలా సరిదిద్దాలంటే ఏం చేయాలి? పాడైపోతున్న యవ్వనాన్ని మరలా తిరిగి కట్టాలంటే ఏం చేయాలి? కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9వ వచనం చూడండి. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? ఒక్క నిమిషం అక్కడ అవుదాం. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు అంటే, శుద్ధిపరచుకొందురు అనే పదాన్ని వాడాడంటే యవ్వనస్తులు ఖచ్చితంగా పాపం చేస్తారు, యవ్వనస్తులు ఖచ్చితంగా తొట్టెళ్తారు అని భవిష్యత్తు తిరిగినటువంటి దేవుడు ముందుగానే రాయించాడు గ్రంథంలో. అందుకే ఈ పాడైపోతున్నటువంటి ఈ యవ్వనస్తులందరూ కూడా మరలా పరిశుద్ధపరచబడాలి. మరలా పరిశుద్ధపరచబడాలంటే దేనిని బట్టి వాళ్ళు పరిశుద్ధపరచబడతారు? అప్పుడు బైబిల్ దగ్గరికి వెళ్ళి అడిగితే బైబిల్ అంటుంది, నీ వాక్యమును బట్టి. దేనిని బట్టి? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అంటున్నాడు. ఎలా చూసుకోవాలంటే వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలి. వాక్యం దగ్గరకు వచ్చేసరికి అన్నిట్లో జాగ్రత్త వస్తుంది, కానీ మనకి వాక్యం దగ్గరకు వచ్చేసరికి అజాగ్రత్త వస్తుంది మనిషికి. అవునా కదా? చెప్పాలి జాగ్రత్తగా. అన్నిట్లో జాగ్రత్త ఉంటుంది మనకి వాక్యం దగ్గర. ప్రతిరోజు మన మెసేజ్లు విని పాపం ఒకరోజు రమ్మని పిలిస్తే వెళ్ళామంటే మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పాపం చాలా బాధలో, సమస్యల్లో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు మన మెసేజ్లు వింటున్నటువంటి ఆయనకి కాసేపటికి డయాలసిస్ చేయాలి. వాళ్ళ కళ్ళ ముందు ఇద్దరు చచ్చిపోయారండి. డయాలసిస్ చేస్తా చచ్చిపోయారు ఇద్దరు. అది చూసినటువంటి భార్యాభర్తలు ఇద్దరు కన్నీరు మున్నీరుగా ఏడ్చి, ఏంటి ఇంత కర్మ, ఏంటి మాకు ఇంత బాధ ఏంటి? చాలా మంచి విశ్వాసపరురాలండి భార్య, అంత మంచి విశ్వాసపరురాలైనటువంటి భార్య భర్తకి ఏంటి శోధనని పాపం
కన్నీరు మున్నీరుగా హాస్పిటల్లో నుంచి బయటికి వెళ్ళిపోయి గోడ పక్కన ఆనాడు హిజ్కియా గారు ఎలాగైతే ఏడ్చాడో ఏం కూడా అలాగనే పాపం గోడ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి పిచ్చిదాల్లాగా ఏడుతున్న అందరూ ఏంటమ్మా ఎందుకు ఏడుతున్నావు అని అడుగుతున్నారట అందరూ. చెప్పుకోలేక బాధతో ఏడ్చి భర్త దగ్గరికి వెళ్ళేసరికి భర్త మొబైల్లో నా మొబైల్ నెంబరు ఇదిగో పలానా సేవకుడు పలానా చోట ఉంటాడు, ఆయనకు ఫోన్ చేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నాకు స్వస్థత వస్తుందని దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు నా హృదయంలో. కాబట్టి ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేయి, ఒకసారి చేయని చెప్తే లాస్ట్లో 2 0 కొట్ట 2 9 కొడితే ఎవరికో పోయిందంట అది. తర్వాత మళ్ళీ నా నెంబర్ 2 0 కొట్టి నాకు చేయంగానే నేను ఆ రోజు ప్రార్థన చేశాను. కారు పక్కన పెట్టి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయాను. తెల్లారి పొద్దున్నే 10 గంటలకి మళ్ళా ఫోన్ చేశాను. పొద్దున్నే ఫోన్ చేసి ఎలా ఉందమ్మా పరిస్థితి అని అంటే ఒకే మాట చెప్పిందండి ఆవిడ. ఒక టెస్ట్గా తీసుకెళ్తున్నారు బ్లడ్, ఈ టెస్ట్తో ఈయన భవిష్యత్తు ఏంటో డిసైడ్ అయిపోతుందండి అని చెప్పినప్పుడు ఒకటే చెప్పా. టెస్ట్కి వెళ్ళకముందు చెప్పానండి. ఇప్పటికీ వాళ్ళ ఆనందాన్ని చూస్తే కన్నీళ్ళు పెట్టి ఎంత సంతోషపడ్డారు. మనం ఇంటికి వెళ్తే నిజంగా బెడ్ మీద నుంచి లెగలేనటువంటి మనిషి నా మాట అన్నాడు. నేను లోపల కూడా ఇలా బయట కూర్చున్నా. నా మాట విని పాపం ఆయన కాళ్ళు మోపుకొని అట్లాంటి పరిస్థితులు కూడా లేచి వచ్చి నా ముందు కూర్చొని దేవుణ్ణి మహిమపరుస్తుంటే చెప్పలేనంత ఆనందం కలిగిందండి. వెంటనే ఒకటే చెప్పాను నేను, డయాలసిస్ ఏం జరగదు, సాయంత్రానికల్లా డిశ్చార్జ్ అయిపోతారు, మీరు ఇంటికి వస్తారని చెప్పగానే ఫోన్లో ఒకటే మాట ఉందండి. నేను చెప్పే ప్రతి మాటకు ఆమె నన్ను పలికిందండి. 2 గంటలకి నేను ఫోన్ చేద్దామని ఫోన్ పక్కన పెట్టుకొని ఏ రోజు మధ్యాహ్నం నిద్రపోను. అసలు మధ్యాహ్నం టైంలో నేను జాబ్ మానేసిన తర్వాత మధ్యాహ్నం పూట కానీ రాత్రి 12 అవంది పడుకోనండి. అసలు అప్పటిదాకా బైబిల్ చూస్తూనే ఉంటా, ఏదో ఒకటి ఈ సమాజానికి కావాల్సింది రాసుకుంటూనే ఉంటా, చూస్తూనే ఉంటా. ఆ రోజు ఎందుకు సడన్గా అట్లా పడుకున్నాను అంతే. ఫోన్ పక్కన పెట్టుకున్నా. మళ్ళీ 2 గంటలకు ఫోన్ చేయాలి. రిజల్ట్ ఏమొచ్చిందో నేనుగా చెప్పింది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడాను. నేను చెప్పింది వాస్తవమో దేవుడు వాళ్ళ దృష్టిలో అద్భుత కార్యం జరిగించాలని ఆశ్చర్యంతో ఆ మాట చెప్పాను. నేను ఆశ్చర్యంతో ఆ మాట చెప్పి మోకరించి వాళ్ళకి ప్రార్థన చేశాను. ఫోన్లో చేస్తే ఆ బెడ్ మీద ఎదురమ్మ మీద పెట్టుకొని ఫోను ఆ ప్రార్థన అంతా ఈయన కన్నీళ్ళు పెట్టాడు ఆ పెద్ద మనిషి. పెట్టేసిన తర్వాత ఆయన అనుకున్నాడంట, ఇక ప్రార్థన చేశాడు ఈయన, నాకు స్వస్థత కలుగుతుంది అని. వెంటనే 2 గంటలకు రిజల్ట్ వచ్చింది. డాక్టర్ గారు ఒకటి చెప్పాడు, అమ్మా డయాలసిస్ లేదు, ఏమీ లేదు, నీ భర్త కండిషన్ బాగుంది, తీసుకెళ్ళిపోయినాడు. సంతోషంతో ఆనందంతో 2:45 పాపం నేను ఫోన్ పక్కన పెట్టుకున్నా, నేను మర్చిపోయిన ఫోను. నిద్రపోయినోడు చచ్చిపోయినాడు ఒకటే మా మామగారు అన్నట్టు ఆయన అంటాడు కదా, మా మామగారు నిద్రపోయినోడు చచ్చిపోయినాడు ఒకటే 2 అల్లుడు గారు అంటాడు. అలాగనే పడుకున్నా, నేను మర్చిపోయాను. 2:45 గంటలకు ఫోన్ చేసిందండి ఆవిడ. ఫోన్ చేసి, పాస్టర్ గారు వందనాలండి, మీరు ఏ మాట అయితే చెప్పారో దేవుడు అదే చేశాడు మా 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 దృష్టిలో అని చెప్పాను. నేను ఒకటే చెప్పా, రండి మీరు ఇంటికి రండి, మిమ్మల్ని చూడటానికి నాకు కూడా ఆనందంగా ఉంది, తప్పకుండా మీ ఇంటికి వచ్చి మీకు ప్రార్థన చేసి వెళ్తాను నేనని చెప్పాను. నేను ఇంటికి వెళ్తే వాళ్ళు చెబుతున్నారండి, ఏ రోజు మన వాళ్ళ దగ్గరికి వెళ్ళింది లేదు, మన వాళ్ళకి మా వాక్యం చెప్పింది లేదు, మన యూట్యూబ్ ఛానల్లో చూసి వాళ్ళు అంతగా దేవునికి దగ్గరయ్యారండి. ఎంతమంది సంఘస్థులుగా మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు మీరు ఆలోచించండి. ఎంతమందికి షేర్ చేస్తున్నారు మన మెసేజ్లు, ఎంతమంది ఏమండి బయట ఎన్నో దేశాల మంది మన వాక్యాలు చూస్తూ భాషలను కూడా భాషలో తర్జుమా చేసి పెట్టమన్నారు. తెలుగే తినక చెప్పడం రాదు నాకు, ఇంకా నేను భాష నేను తర్జుమా చేయను. అయినా కూడా నేను ఏ రోజు చెప్పుకోనండి, ఏ రోజు చెప్పను. నేను నా వాక్యాలు ఎంతమంది చూస్తున్నారో, బయట ఎంతమంది వింటున్నారో, ఎంతమంది రెడీగా ఉన్నారో ఇంకా పిలుచుకోవడానికి నేను చెప్పుకోను అవన్నీ. అలాగే వీరరాఘవపురం సంఘం అంటే కేవలం మారుమూల పల్లెటూరు అని మీరు అనుకుంటున్నారు. మన ఛానల్ ద్వారా 3-4 దేశాల్లోకి వెళ్ళిపోయింది మన వీరరాఘవపురం. ఈరోజు వీరరాఘవపురం సంఘ కాపరిగానే, సంఘం పంపించేటటువంటి వ్యక్తిగానే ఈరోజు హైదరాబాద్ పట్టణానికి వెళ్తున్నాను తప్ప అక్కిరెడ్డిగూడెం పాస్టర్ గారు సేవకుడిగా మాత్రం వెళ్ళట్లేదండి. ఎందుకంటే చాలా ఘనంగా చెప్పుకుంటా ఈ విషయాన్ని నేను. వీరరాఘవపురం సంఘం, వీరరాఘవపురం సేవకుడు అంటే కేవలము ఈ మారుమూల పల్లెటూరికి పరిమితమని చాలామంది అనుకుంటున్నారు. కానీ పరిమితమైనటువంటి వ్యక్తి ప్రపంచానికి పరిచయం అవ్వాలనే ఆశ దేవుడు నాకు కలిగించి మంచి విషయాలు అందరికీ నేర్పించాలి. కేవలం ఇక్కడే ఉంటే మనము దేవుని పని చేయడానికి మన అర్హత సరిపోదు అనిపిస్తుంది నాకు కొన్ని సందర్భాల్లో. దేవుని చిత్తం అయితే ఇంకా నిద్ర అనేది, ఆకలి అనేది లేకుండా అయినా
దేవుని పని చేయాలన్న ఆశ నాకుంది. ఆయన చిత్తం ఎక్కడ వాడుకుంటే అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలనేది నా ఆశ. ఒక సంఘం అని కాదండి, ఒక ప్రాంతం అని కాదు, ఎక్కడికి పిలిచినా వెళ్తా. యవ్వనస్తులు దేవుని యొక్క చేతిలో బలవంతులుగా, బాణములు వంటి వారిగా ఉండాలంటే మనం ఎలా పెంచాలి? వాళ్ళని ఎలా పెంచాలమ్మా? ప్రభు యొక్క శిక్షలో, బోధలో వాళ్ళని పెంచాలి. ఇప్పుడు యవనస్తులు కలిగి ఉండవలసినటువంటి 7 విషయాలు చెప్తాను, రాసుకోండి. ఇక పాఠం చెప్పట్లేదు, క్లోజ్ చేస్తాను. ఇక యవనస్తులు కలిగి ఉండవలసినటువంటి 7 లక్షణాలు చాలా భవిష్యత్తులో మీ పిల్లలకు కూడా ఉపయోగపడతాయి. ఈ మాటలు రాసుకోండి. మరలా మీకు ప్రత్యేకించి మీకు గూగుల్లో కొట్టిన దొరకవు ఈ మాటలు. ఎందుకంటే అక్కడక్కడ ఉన్నటువంటి మాటలన్నీ సేకరించి ఒక పాఠంగా తయారు చేసామంటే ఎంత కష్టపడితే ఆ పాఠం తయారవుతుందో అది సేవకులుగా చెప్పే వాళ్ళకి మాత్రమే తెలుసుండి ఆ బాధ. అందుకే యవనస్తులు కలిగి ఉండవలసినటువంటి 7 లక్షణాలు చెబుతున్నాను. ఈ 7 లక్షణాలు చూడటానికి ముందు ఒక్క రెఫరెన్స్ మీకు చూపించాలని నేను ఆశపడుతున్నా. దయచేసి ప్రేమతో దీన్ని స్వీకరించి ఆ ఒక్క రెఫరెన్స్ చూసి 7 లక్షణాలు చూద్దాం. ఎందుకంటే ఆ రెఫరెన్స్ చూస్తేనే మీకు 7 లక్షణాలు అర్థమవుతాయి. ఒకసారి ఆ మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం మనందరికి తెలిసినా కూడా ఒకసారి ఆ మాట చూసి మనం క్లోజ్ చేసుకుని వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని వారలారా, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాల్లో ప్రాముఖ్యమైన విషయాలు సొలొమోను గారు మాట్లాడు. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసును నడిప్రాయమును గతించిపోవచ్చున్నవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులం అంటే దుఃఖము తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదానని తొలగించుకొనుము. అంటే నిన్ను పాడు చేసే లక్షణం ఏదైతే నీ శరీరచ్చలో ఉందో, నీ దేహంలో పుడుతుందో దాన్ని తొలగించేసుకుంటే నువ్వు దుఃఖపడే అవకాశం ఉండదు యవనస్తుడా. కాబట్టి నీ యవ్వనమందు నీ కోరికలు పుట్టడం సహజం. కాబట్టి పుడుతున్నటువంటి కోరికలను బట్టి నువ్వు ప్రవర్తించక దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడన్న ఆలోచన కలిగి నీ యవ్వనెచ్చల నుండి నువ్వు పారిపోమని చెబుతున్నాడండి యవ్వనస్తుడికి. నీ దేహాన్ని చెరిపేది ఏదైనప్పటికీ కూడా దాన్ని దూరం చేసుకోమని దేవుడు చెబుతున్నాడండి. కాబట్టి ఇదంతా కూడా జరగాలంటే 7 లక్షణాలు యవ్వనస్తులకు ప్రాముఖ్యంగా ఉండాలండి. 7 లక్షణాలు మీరు నేర్చుకోండి, మీ బిడ్డలకు నేర్పించండి. ఇందులో 7 లక్షణాలలో మొదటి లక్షణమే మీ బిడ్డలు విశ్వాసము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు విశ్వాసం కలిగి ఉండాలని నేను చెప్పని మీరు రాస్తున్నారు, బాగానే ఉంది. ఏ విశ్వాసం కలిగి ఉండాలి? ఏమ్మా, బైబిల్లో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? బైబిల్లో ఒక్కటే విశ్వాసం ఉంది. సమాజంలో ప్రకటించబడుతున్న విశ్వాసాలు ఎన్నమ్మా? 2 విశ్వాసాలు బాగా జరుగుతుంది. ఏంటండి మాకు ఒకటే తెలుసు కానీ మీరు 2 అంటున్నారేంటి? అదేంటో ఒకసారి మాకు తెలుసుకోవాలని ఉంది అని మీరు అనుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అన్నట్టు. అంటే మనుషుల జ్ఞానముతో ఆధారం చేసుకునే విశ్వాసం ఉంది, వాక్య జ్ఞానాన్ని ఆధారం చేసుకునే విశ్వాసం ఉంది. ఇప్పుడు నీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొని ఉందా, దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉందా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. దీన్ని ముగింపు కావాలనుకుంటే, నువ్వు తెలుసుకోవాలనుకుంటే దీన్ని గురించి ఒక అద్భుతమైనటువంటి టాపిక్ ఆల్రెడీ మేము మాట్లాడాం ఇంటి దగ్గర. విశ్వాస వీరుడువా, విశ్వాస భ్రష్టుడువా, ఇంటి దగ్గర మాట్లాడడం మా యూట్యూబ్ ఛానల్ ఉంది, వీఫర్ లార్డ్ మినిస్ట్రీస్లో. తప్పకుండా మీరు చూడొచ్చు ఆ మాటలు. 2వది సమాధానము కలిగి ఉండాలి. ఏ సమాధానం కలిగి ఉండాలి? సమాధానాలు కూడా 2 ఉన్నాయి. బైబిల్ చెప్పింది ఒకటే సమాధానం, కానీ లోకంలో ఉన్న సమాధానం వేరు, బైబిల్లో ఉన్న సమాధానం వేరు. ఏ సమాధానాన్ని కలిగి ఉన్నావు ఆలోచించండి. ఒకటి సమస్యను తగ్గించే సమాధానం, 2వది సమస్యను కలిగించి సమాధానంగా ఉండటం. ఆలోచించండి. నీ పక్కనే ఉంటారు, నీకు నొప్పి పెడతారు, నీకు నొప్పి కలిగితే నువ్వు బాధపడుతుంటే పక్కనే ఉండి నీ బాధ పెద్ద బాధ ఇంకా దాళ్ళ చూడు, ఏళ్ళ చూడు, చివరికి నీ వైపు చూసేసరికి నువ్వే దొంగవని తెలిసేసరికి నేను మాత్రం కావాలని చేశానా ఏంటి అంటారు మళ్ళీ. అదన్నమాట. సమస్యలు సమాధానం కలిగి ఉండాలి. 3వది నీతి కలిగి ఉండాలి.
4వది పరిశుద్ధ హృదయం కలిగి ఉండాలి. 5వది ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి యవనస్తులు. 6వది ప్రేమ కలిగి ఉండాలి. 7వది నీ యవ్వనేచ్ఛలను వదిలి ఉండాలి. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పటికి? 7 చెప్పాను. ఒకసారి త్వరగా చూద్దాం. విశ్వాసం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, పరిశుద్ధ హృదయం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, నీ యవ్వనేచ్ఛలను వదిలి ఉండాలి. ఇదేనండి యవ్వనస్తులు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు. ఓకే, మంచిది. రాసుకున్న వారు ధన్యులు, విని దాన్ని మీ బ్రెయిన్లో ఉంచుకొని మీ బిడ్డలకు నేర్పించేవారు ఇంకా ధన్యులు. అందరికీ వందనాలు.